రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 16/12/2023 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్ష చవితి శనివారం. ఈరోజు చవితి రాత్రి 10:57 వరకు, ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 9:31, వర్జం మధ్యాహ్నం 1:17 2:47 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:26 నుండి 7:53 వరకు, సూర్యోదయం 6:26, సూర్యాస్తమయం 5:24, అమృతగడి రాత్రి 10:20 11:50 వరకు, రాహుకాలం ఈరోజు ఉదయం 9 నుండి 10:30 వరకు, రాహుకాలం శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:15 వరకు, మధ్యాహ్నం 3 నుండి 4:30 వరకు, శుభకాలం ద్రవయోగం ఉదయం 10:32, వని ఉదయం 11:26, భద్రకరణం రాత్రి 10:57. ధనుష్యో మిత్రాష్టో అర్కః రాత్రి ప్రవేశతత్పర దినే ధనుస్సంక్రమణ ప్రయుక్త షట్శీతల పుణ్యకాల అన్నారు. అంటే ఈరోజు ధనస్సులోకి అర్కః అంటే సూర్యుడు ఈరోజు రాత్రి 12:34 ధనుస్సంక్రమణం జరుగుతుంది. కాబట్టి రేపు ఉదయాన్నే అంటే 17వ తేదీ ఉదయాన్నే మనం ధనుస్సంక్రమణం చేసుకోవాలి. అయితే మనం విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, కలసారాధన ఇవన్నీ కూడా ఈరోజు రాత్రి అర్చించుకుని అన్నీ రెడీ చేసుకోవచ్చు. ప్రాతకాలం అందే మనం ధనస్సు అంటే కనుక తీర్థబింది తేవడం, మనకి పాసురాలు ఇవన్నీ ఉంటే దేవతార్చన, ఈ కార్యక్రమాలన్నీ కూడా రేపు ఉదయం నుండి కూడా ధనుస్సంక్రమణం. ఎందుకంటే ఈవేళ రాత్రి 12:34 ధనుస్సంక్రమణం అవుతుంది. ఇంకా ఉదయం అవ్వలేదు, రాత్రి అవుతుంది. కాబట్టి రేపటి నుండే ధనుర్మాసం ప్రారంభం అని చెప్పడం జరుగుతుంది. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు చూస్తే మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి కూడా అనుకూలంగానే ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి మిశ్రమంగా ఉందని చెప్పడం జరుగుతోంది. భగవద్గీతలో ఏకాదశోధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వమహమీషామీడ్యం పితేన పుత్రస్య సఖేన సఖీ ప్రియా ప్రియార్ష దేవషోడం. అయ్యా కృష్ణ పరమాత్మ, ఓ ప్రభు, నా శరీరము నీ పాదాలకు తగిలి ఉండవచ్చు, ఆ దోషాలు పరిహారం చేయమన్నాను. నేను అనేక రకాలుగా మాట్లాడి ఉండవచ్చు, దాన్ని కూడా పరిహారం చేస్తూ నీ పాదాల కడిన సాష్టాంగముగా నేను ప్రణమిల్లుచున్నాను, సవినయుడనవుచున్నాను. సర్వేశ్వరుడవైన నీవు నా యందు ప్రసన్నుడవగుటచే నిన్ను ప్రార్థించుచున్నాను దేవా. కుమారుని తండ్రి క్షమించినట్లుగా, మిత్రుణ్ణి మిత్రుడు క్షమించినట్లుగా, భార్యను భర్తను క్షమించినట్లుగా అపరాధములు నీవు క్షమించు. నేను చేసిన పొరపాటు తెలియకుండా కృష్ణుడువు కదా, సకుడువు కదా, స్నేహితుడువు కదా, మా బావే అనే ఉద్దేశంతో నేను తులకనగా మాట్లాడాను చాలాసార్లు. అవన్నీ క్షమించవయ్యా. ఈ విధంగా ఈ ఉదాహరణలన్నీ చెబుతూ ఆయన్ని వేడుకున్నారు. ఇంకా ఏం జరిగిందనే విషయాలు రేపు తెలియజేద్దాం. ఈరోజు స్వస్తి. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతి పరిచే ప్రయత్నం చేస్తున్నాము. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.